మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్లజరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్న పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చేయడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అని అంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కానీ బస్తీలలో, కాలనీలలో, మనం నివసించే ప్రాంతాలలో ఈరోజు నీళ్లు నిలిచే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే, చెరువులలో మనం అక్రమ నిర్మాణాలు చేపడితే చిన్న వర్షం వచ్చినా
ఆ నీళ్లు మన కాలనీలోకి మన ఇళ్లలోకి వచ్చి జీవితకాలం కష్టపడిన మన సొమ్మంతా తినడానికి బియ్యం నుంచి చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లతో పాటు మన బట్టలు మన సర్టిఫికెట్లు మన టీవీలు మన ఫ్రిడ్జులు చివరికి మనం కప్పుకునే దుప్పట్ల నుంచి మంచాల వరకు నీళ్ళల్లో ఈరోజు తడిసిపోతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నడుముల లోతు నీళ్ళల్లో నిజాంపేట ఈ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయినాయో ఈ ప్రాంతంలో నేను వచ్చి తిరిగి చూసిన. ఆ రోజు నేను చూసింది నీళ్లు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళ నివాస ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. నీళ్లు వెళ్ళడానికి నీళ్లు నిలవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ నీళ్లు మన ఇళ్లలోకి మన కాలనీలోకి మన వీధుల్లోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు కొద్దిమందికి కష్టమో నష్టమో వచ్చినా కొంతమంది బాధపడినా ఈరోజు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాము. ఈరోజు చెరువులు నాలను ఆక్రమించుకున్న పెద్దలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా సూచన ఒక్కటే, మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది, మీరు సహకరించండి. ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువులను మనం పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి మన హైదరాబాదు ఒక గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ ఈ లేక్ల ఒడ్డునే ఈరోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా. కుటుంబాలు సాయంత్రము ఈ వాకింగ్కి వచ్చిన సమయంలో పాలు కొనుక్కోవాలనుకున్నా కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ అందుబాటులో పెట్టండి. అదేవిధంగా కాలనీల పిల్లలకు ఎక్కడ ఆడుకోవడానికి ఆటల స్థలాలు లేవు. రోడ్ల మీద ఆడుకోవడానికి పోతే యాక్సిడెంట్లలో పిల్లలు మరణిస్తున్నారు. కాబట్టి ఈరోజు కాలనీలలో ఉండే పిల్లలకు ఎక్కడ ఆట విడుపు కానీ ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతుంది. రోడ్ల మీద ఆడుకుంటుంటే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇవాళ పిల్లల మరణాన్ని ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్ట్ కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిండ్రు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చెయ్యగలిగిన పనులు స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం. నా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ నల్ల చెరువు కావచ్చు, సున్న చెరువు కావచ్చు, ఫాక్స్ సాగర్ కావచ్చు, లేకపోతే తుమ్మిడికుంట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిని కూడా మనం పునరుద్ధరించుకుందాం. ఇవాళ కృష్ణారావు గారు నాలాకి రీటైనింగ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా వాటిని కూడా నిర్మించుకుందాం. మనం ఇందిరమ్మ కాలనీలో కావాల్సిన పైప్ లైన్ కూడా మిగతాది అశోక్ రెడ్డికి చెప్తున్న వాటర్ వర్క్స్కు అక్కడ ఏం సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఆనాడు ఎంపీగా నా ఎంపీ నిధుల నుంచి ఆ కాలనీలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఆ రోజు మనం ఆ పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ మనదే ప్రభుత్వం ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళందరూ పేదోళ్ళు, వలస వచ్చినోళ్ళు. ఆనాడు ఐడిపిఎల్ పరిశ్రమ నిర్మించేటప్పుడు అక్కడ కూలీలుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళ కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు మేము మాట ఇచ్చినాం, ఈనాడు వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చుకుందాం. ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి.
కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ కాలుష్యాన్ని కానీ మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా మన హైదరాబాదు నగరాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే 5 ఏళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, ఇక్కడున్న కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. బస్తీలలో బస్తీ నాయకులతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అందరిని నేను గుర్తుపడతా, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన, జోనల్ కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీస్ కమిషనర్ను కానీ, డీసీపీలను కానీ ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యల్ని విని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే మంచి అధికారులను మీకు ఇచ్చిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్ట పరిహారాన్ని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం, వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి, రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లు ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి
రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన, బాగా పని చేయించుకోండి, ఏం కావాలన్నా నన్ను అడగండి, మంజూరుని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా మీరు పనులు చేయించుకోవడానికి నా దగ్గర రండి. నా సూచన ఒక్కటే, ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు. ఇంట్లో అప్పుడప్పుడు కోడలతో పంచాయతీ అయితే ఇట్లా మనవని తీసుకొని వచ్చి ఇట్లా తిరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించుకుంటే వాళ్ళకు కూడా ఆడిపించుకుంటే ఒక మంచి వాతావరణం. ఇంటి పక్కల వాళ్ళతో మాట్లాడాలంటే కూడా కష్టం. నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఇట్లా బెంచ్ల మీద కూర్చొని జర సాధక బాధకలు మాట్లాడుకుంటే మనసు అల్కగా అవుతుంది. చిన్న చిన్న కొడుకు సరిగ్గా పట్టించుకోకపోయినా, కోడలమ్మ ఎప్పుడైనా కోపమైనా, టిఫినో ఛాయో అడిగితే ఇవ్వకపోయినా ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆడ ఛాయ్ తాగొచ్చు, ఆడ కూరగాయలు కొనుక్కొచ్చి ఇట్లా ఒక రౌండ్ తిరిగిపోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఒక్క వాన వస్తే నల్లజెరువు మొత్తం నీళ్లు నిండి అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ట్యాంక్ బండ్ పోయి చూడాల్సిన పని లేదు, ట్యాంక్ బండ్ వల్లే మీ దగ్గరకు వచ్చి చూసినంత గొప్పగా ఈరోజు నల్లజెరువు అభివృద్ధి అయింది. భవిష్యత్తులో ఫాక్ సాగర్ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుందాం. అందుకే మిత్రులారా, కొంచెం ఆలస్యం అయింది నాకు ఇతర కార్యక్రమాలతోటి. ఏది ఏమైనా మీ సహకారం ఉంటే ఈ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాము. ఈ నగరం ఒక మంచి నగరం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినవి కూడా పూన శ్రీశైలం గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండే చెరువుల విషయంలో కానీ, పార్కుల అభివృద్ధి విషయంలో కానీ వారిని కూడా ఏమైనా సూచనలు ఉంటే మీ తెలియజేయమని తెలియజేస్తూ, హనుమంత్ రెడ్డిని అందరినీ సమన్వయం చేసుకొని మీరందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, అభివృద్ధి కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.